వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. జనవాణి కార్యక్రమం ద్వారా జనసేన ఆ, ప్రజల్లోకి గట్టిగా వెళ్తుందని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వస్తున్న వార్త. అయితే అసలు ఈ జనవాణిలో ఎలాంటి సమస్యలు డీల్ చేస్తున్నారు, ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తున్నారు అనేది ఒకసారి మనం రావి సౌజన్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చెప్పండి, జనవాణి కార్యక్రమంలో అసలు ప్రజల దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, మీరు ఎలాంటి సమస్యలు దీని ద్వారా డీల్ చేస్తున్నారు? ఇక్కడ మేజర్ ప్రాసెస్ ఏంటంటేనండి, జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో ఎవరైనా సమస్య వచ్చి రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత అక్కడ స్థానిక మాకు ఎవరో ఒకరు ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులు, అలాగే లీగల్ టీం కూడా ఉంటారు. వీళ్ళందరూ సమక్షంలో వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. మాకు వీలైనంత వరకు అంటే ఎమ్మెల్యే గారికి అవకాశం ఉన్నంత వరకు పూర్తిగా అంటే ఆ ఎంఆర్ఓతోనా, లేకపోతే విఆర్ఓతోనా, లేకపోతే కలెక్టర్తోనా, డిప్యూటీ కలెక్టర్తోనా ఎవరితో ఆ పని చెప్తే అవుతుందో అని తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి ఆ నిమిషం ఆ సమస్యని వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కొన్ని కొన్ని ఏమవుతున్నాయంటే ఆల్రెడీ కోర్టులో వేసుకుంటున్నారు. ఇప్పుడు లీగల్ ఎక్కువ మనకి రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, ప్లస్ ఇక్కడ మనకు పరిష్కారం కావాలని అడుగుతున్నారు. యాక్చువల్ గా కోర్టులోకి వెళ్ళి మనం పరిష్కారం చేసే పరిస్థితి కాదు. కానీ ఇక్కడ దాంతో కొంచెం రెవెన్యూ సమస్యలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి. ఎలా అంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కబ్జాలు జరిగినాయి, ఎలా జరిగినాయో అసలు వాళ్ళకి కనీసం తెలియకుండానే వాళ్ళ ఆస్తులు కబ్జాలు జరిగిపోయినాయి. ఎకరం అవ్వచ్చు, 2 ఎకరాలు అవ్వచ్చు, లేకపోతే సెంట్లు అవ్వచ్చు, 10 సెంట్లు, 5 సెంట్లు, 2 సెంట్లు. ఇప్పుడు సిటీలో 1 సెంటు 2 సెంట్లు అంటే కోట్లతో సమానమే కదా. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఇంచుమించు ఒక 50 అర్జీలు వస్తే దాంట్లో 30కి పైగా ఈ రెవెన్యూ సమస్యలు ఉంటున్నాయండి. అంటే చూడండి, అంటే ఏ స్థాయిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది కబ్జాలు చేసింది. ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడినా కూడా ఏంటమ్మా ఇది అంటే ఇలా వైసీపీ నాయకుడు కబ్జా చేశాడండి, లేకపోతే ఇలా వైసీపీ ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడండి, ఇలా ఇబ్బంది నంద్యాల నుంచి, కర్నూలు నుంచి, అసలు పాపం ఎక్కడెక్కడి నుంచో జనవాణిని కంప్లైంట్ పెడదాం, పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పి వస్తా ఉన్నారు. మిగతా ఏ శాఖలకు అయితే సంబంధించినవి ఉన్నాయో ఆ శాఖలకి జనవాణి ద్వారా పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందని ఏంటంటే, ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక సమస్య వచ్చిన వ్యక్తికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న సామాన్య ప్రజలకి ఒక జనవాణి అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఎస్, నేను అక్కడికి వెళ్తే కనీసం ఒక ఎమ్మెల్యే నా మాట వింటారు, ఏదో ఒక ఎమ్మెల్యే నా మాట వింటారు, ఒక లాయర్లు నాకు సలహా చెప్తారు, ఇలాంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు సరే. అది మాత్రం అంటే ఈ కార్యక్రమం లాయర్లు కూడా ఉంటున్నారా అక్కడ? లాయర్లు కూడా ఉంటారు. 2 లాయర్లు ఉంటారు, 3 నాయకులు ఉంటారు, ఒక ఎమ్మెల్యే ఉంటారు. సో అంటే ఒక సామాన్య వ్యక్తికి కనీసం ఎమ్మెల్యేలు కూడా టచ్ చేయలేము అనుకున్న పరిస్థితి నుంచి తన సమస్యను స్వయంగా ఎమ్మెల్యేతో చెప్పుకొని, ఒకవేళ వాళ్ళు ఎవరి ద్వారా ఒక ఎస్ఏలకు ఫోన్ చేయనా, సిఏలకి, డిఎస్పీలకి ఎవరికి ఫోన్ చేయాలన్నా వాళ్ళ ద్వారా చేపించుకోవడం ఎంతో కొంత వాళ్ళ సమస్య అంటే పూర్తిగా పరిష్కారం అవుద్ది. ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే అధికారులు పనిచేసేస్తారని చెప్పని అని కాదు, కానీ కొంతవరకన్నా వీళ్ళ సమస్యని విన్నారు. వాళ్ళు రమ్మంటే వాళ్ళు అక్కడికి వెళ్ళడం, తర్వాత వాళ్ళ సమస్యను కొంచెం వాళ్ళు కూడా బుధాన్ని వేసుకొని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి ఇక్కడ ఒక నమ్మకం, జనవాణిలోకి వస్తే కనీసం ఒక ఎమ్మెల్యే మనతో మాట్లాడతారు, కూర్చోబెట్టి మాట్లాడి మన సమస్య వింటారు, మన సమస్యలో అత్యవసర బట్టి వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు అని చెప్పి అనేది ఒక నమ్మకం అయితే జనవాణి ద్వారా సామాన్య ప్రజలకు దొరికిందండి. ఎన్ని రోజుల్లో ఒక ఇష్యూని సాల్వ్ చేయగలుగుతున్నారు మేడం? అంటే ఇష్యూ బట్టి కొన్ని కొన్ని, అంటే ఇప్పుడు మాకు కొన్ని కొన్ని అక్కడికక్కడే జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే చాలా మంది అసలు కొంతమంది అయితే పార్టీ మీద అభిమానంతో కూడా అక్కడికక్కడ సాల్వ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే సరే పంపించండి సార్ మేము చూస్తామని చెప్పని ఉన్నారు. దాన్ని వెనకాల సార్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫాలోఅప్ చేస్తున్నారండి. ఓకే అండి. ఇది ఈ జనసేనలో వచ్చిన జనవాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలన్నీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ప్రతి అర్జీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తారు. అది టైం పడుతుంది, కొంచెం ఒక 15 days 1 month టైం పడుతుంది, కానీ ప్రతి సమస్యని ఆయన అబ్జర్వ్ చేస్తారు. దాంట్లో తీవ్రమైనవి కూడా ఆయన చూసుకుంటారు. ఆయన దృష్టికి వెళ్తున్నాయి ప్రతి సమస్య. అసలు ఒక్క పేపర్ కూడా మిస్ అవ్వదండి, ఒక్క పేపర్ కూడా పక్కకి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఏ టైంలోనే సరే పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఎంట్రీ రిజిస్టర్ చేస్తారు కదా. అంటే రిజిస్టర్ అంటే ఓన్లీ పేపర్ పరంగానే కాదు, సిస్టమ్ లో రిజిస్టర్ చేస్తారు. అది ఆ పోర్టల్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఏ రోజు ఎన్ని వచ్చినాయి, ఏ సమస్యలు ఉన్నాయి, మేజర్ సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన చెక్ చేస్తారు. ఓకే, చిన్న చిన్న సమస్యలన్నీ అక్కడికక్కడ, చిన్న చిన్న సమస్యలన్నీ ఎమ్మెల్యే స్థాయిలో అయ్యాయని ఎమ్మెల్యే చేసేస్తారండి. ఓకే, ఇంకా పెద్ద సమస్యలు ఏమన్నా ఉంటే పవన్ కళ్యాణ్ శాఖ పరంగా ఇంకా అధికారులు, ఐఏఎస్ అధికారులు స్వయంగా సార్ పేషి నుంచి ఆ శాఖలకు వెళ్తాయి.
ఆ శాఖలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఏది మేము డైరెక్ట్ గా వెళ్ళి అధికారులు మీరు పని చేయండి అని చెప్పే పరిస్థితి ఉండదు. కాకపోతే మేము ఒక భరోసా కల్పిస్తున్నాం అంతే. ఆ భరోసా అధికారులు కూడా ఆ స్థాయిగా పనిచేయాలి. ఆ స్థాయిగా పనిచేస్తే ఖచ్చితంగా దానికి పరిష్కారం దొరుకుతుంది. కాదు కొంచెం వ్యవస్థ అనేది ఎలా ఉందంటే అత్త గారు, ఇది వరకు బాగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు. అధికారులు వ్యవస్థలు అంటే వ్యవస్థలో ఉన్న అధికారులని పూర్తిగా తనకు అనుకూలంగా తన గుప్పెట్లో ఆ పెట్టుకొని పని చేయించుకునే పరిస్థితి ఉందో తప్పితే ఎక్కడా కూడా నిజాయితీకి నీతికి నిలబడి పనిచేసే పని అధికారులు కూడా చాలా తక్కువ ఉంది. సో వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా అధికారులు స్పందించే పరిస్థితి లేదంటారా? స్పందిస్తారు, స్పందిస్తారు, చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారు, పంపించుంటారు అని చెప్పంటారు. కానీ మేమెంత బాధ్యతగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఆ సమస్యను రిజిస్టర్ చేయించుకొని వాళ్ళ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి, ఇప్పుడు వాళ్ళకి పనులు ఉంటాయి చాలా, అక్కడ నాయకులకి పనులు ఉంటాయి, అయినా కూడా ప్రజా సమస్యల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు కాబట్టి దాని తగ్గట్టుగా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నప్పుడు ఆ స్థాయికి అధికారులు కూడా పనిచేయాలి కదా. సరే పంపిస్తారు, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో పై పై మాటలు కొంతమంది అయితే చాలా బలంగా చేస్తున్నారు, ఆ సమస్య తీరే వరకు కూడా వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. కానీ కొంతమంది మాత్రం సరే ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు కాబట్టి పంపించమన్నారు కాబట్టి వీళ్ళు మీరు వచ్చారు అన్నట్టుగా ఏదో పై పైన, అంతేగాని పూర్తి స్థాయిగా అయితే నేను చెప్తున్నాను కదండి, పూర్తి స్థాయిగా అయితే వచ్చిన ప్రతిదానికి జరుగుద్దా అంటే అది అధికారుల చేతుల్లో ఉంది. అధికారులు ఇంకా కనీసం ప్రజాప్రతినిధులన్నా సరే మనం నుంచోబెట్టి పని చేపించిన పరిస్థితి ఉందా, కానీ అధికారుల విషయంగా అయితే మాత్రం అది లేదండి. అది కొంచెం మరి అధికారులు అలా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు మళ్ళీ రిపీటెడ్ గా వచ్చే వాళ్ళు ఉంటారా? ఈ సమస్య మాకు అంటే అందరూ ఉండరు కానీ ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు మాత్రం ఉంటున్నారు, మళ్ళీ తిరిగి వస్తుంటారు. తర్వాత గట్టిగా చెప్పడం జరుగుతుంది, అది అక్కడ సాల్వ్ అవుతుంది. ఓకే, అంటే అవుతుంది. 1కి 4 సార్లు చెప్తేనే గానీ వినని పరిస్థితి వాళ్ళ అధికారులు. అంటే రెండోసారి ఫోన్ వెళ్ళిందంటే వాళ్ళకి భయం ఉంటుంది కదండి. అంటే వాళ్ళు వదలట్లేదు, ఇంకా జనసేన వీళ్ళు వదలరు, ఇంకా అక్కడికే వెళ్తా ఉంటారని చెప్పి వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి కొంచెం చేస్తారు. రెండోసారి ఖచ్చితంగా చేస్తారు, ఫస్ట్ సారి లైట్ గా తీసుకున్నాం కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ అంశం మీద మాకు మరిన్ని డీటెయిల్స్, అంటే చాలా మందిలో జనవాణి కార్యక్రమానికి ఎలా అప్రోచ్ అవ్వాలనేది తెలీదు, అసలు అక్కడ ఎలాంటి కేసులు డీల్ చేస్తారన్నది తెలీదు, ఎలాంటి సమస్యలు అంటే అక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నది కూడా తొందరగా చాలా మందికి తెలియదు. ఇది ఏ రోజుల్లో ఉంటుంది మేడం? ఎవ్రీడే ఉంటుందా? మండే టు ఫ్రైడే అండి. మండే టు ఫ్రైడే 10 to 2 అండి. 10 to 2. ఓకే, మండే టు ఫ్రైడే 10 to 2 అనమాట. 10 to 2 వచ్చిన అంటే 10 to 2 అంటే 1 o'clock కి రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుద్ది, 2 కి ఎమ్మెల్యేతో మాట్లాడడం క్లోజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1 కి క్లోజ్ అయితే మిగతా వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా మాట్లాడాలి కాబట్టి 2 వరకు, అంటే 2 అంటారు కానీ 3 కూడా అయిపోతుంది ఎమ్మెల్యేల పాపం లేచేటప్పటికి. అయినా ఏదైనా సరే మంచి కార్యక్రమం చేశారు పవన్ కళ్యాణ్ గారు, చాలా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. కాకపోతే దీనికి తోడు అధికారులు కూడా అంతే అంతే నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తే మాత్రం జనవాణి సూపర్ సక్సెస్ గా ముందుకు వెళ్తున్నారు మేడం. దీంట్లో మరి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ వచ్చి కూర్చుంటారో ఒక్కొక్క రోజు? అంటే మాకు మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 2 రోజులు, అంటే నెలకి ఇంతమంది ఉన్నారు, 2 రోజులు అనుకోండి 15 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు. మళ్ళీ రిపీటెడ్ గా వాళ్ళు సోమమంగళ ఒకళ్ళు ఉంటారు, బుధ గురు ఒకళ్ళు ఉంటారు, శుక్రవారం ఒకళ్ళు ఉంటారు, ఆ శుక్రవారం అంటే సోమవారం కంటిన్యూ అవుతారు, మళ్ళీ మంగళ బుధ గురు శుక్రు అలా రిపీటెడ్ గా. అంటే ఒక ఎమ్మెల్యేకి తన టర్మ్ రావడానికి ఇంచుమించు 1 month దాకా పడుతుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు మాకు డైరెక్టర్స్ ఇచ్చారు కదా, చైర్మన్స్ ని డైరెక్టర్స్ ఇచ్చారు కదా, సో వాళ్ళని కూడా కలుపుకొని దీన్ని ఒక సైకిల్ కింద చైన్ కింద చేశారు, సైకిల్ చైన్ కింద అలా వస్తుంది అన్నమాట. ఓకే మేడం, సో ఈ జనవాణి కార్యక్రమం మీద ప్రజలకు ఉన్న డౌట్స్ ని సాల్వ్ చేశారు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.